అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? కొంతమంది వారే జ్ఞానులని, వారికే మొత్తం తెలుసునని, మిగతా వారులందరూ అజ్ఞానులనే భావనలో ఉంటారు. వారు మనల్ని సలహా అడుగుతారు. మన సలహా చెప్తే వారు ఏది పాటించరు. పైపెచ్చు మనం చెప్పిన సలహాలో నుంచే, అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు మనం చెప్పిన సలహాలోంచి ఈకలు పీకుతూ ఉంటారు. వారు అదొక ట్రాన్స్లో ఉంటారు ఎప్పుడు కూడా. ఇంకా వేరే ఎవరు ఏమి చెప్పి ఏమీ చేయలేం. అది ఒక మూర్ఖత్వమైనటువంటి పద్ధతి. ఈ మధ్య నేను పేరు చెప్పకూడదు కానీ, ఒక గురువు రాసిన, అంటే గురువుగా కొనియాడబడుతున్న ప్రపంచంలో తనకు తాను గురువు అని ఫీల్ అవుతున్న ఒక గురువు రాసిన ఒక బుక్ చదివాను. దాంట్లో భక్తుల మధ్య తేడాలను రాసున్నాడు ఆయన. ఎంత భయంకరంగా రాశారంటే, కొంతమంది భక్తులు గుడికి వస్తారు, కళ్ళనీళ్ళు గారుస్తూ ఉంటారు, వారు ఒక టైప్ ఆఫ్ భక్తులని. కొంతమంది భక్తులు గుడికి వస్తారు, వాళ్ళు ఏదైనా పాటలు వింటూ ఊగుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు తన్మయత్వంలో, వాళ్ళొక భక్తులు. కొంతమంది భక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, పూనకం వచ్చినట్టు ఎగిరెగిరి గంతులేసి గందరగోళం చేస్తారు, వాళ్ళొక భక్తులు అన్నట్టు. కొంతమంది భక్తులు వాళ్ళని వాళ్ళు ప్రదర్శించుకోవడానికి మాత్రమే వస్తారు, అంటే మేము భక్తులమి అని చాటింపు వేసుకోవడానికి మాత్రమే వస్తారు. ఇంకా వాళ్ళలో నిజంగా సేవాభావం అనేది ఉండదు అని అట్లా. కొంతమంది భక్తులు అంకిత భక్తులు, ఉన్మత్త భక్తులు, ఏవేవో రకరకాలు రాశారు. నా ఉద్దేశ్యంలో ఒక గురువుగా కొనియాడబడుతున్న తను, ఒక గురువునని చెప్పుకుంటున్న తను, జీవులలో ఆ తేడాలను గమనించవచ్చా? ఆ తేడాలను అంటే ద్వంద్వ భావన ఉండొచ్చా? మరీ అంత భయంకరంగా ఉండొచ్చా అని నా మనసులో నాకు అనిపించింది. ఎంత నీచాతినీచంగా రాస్తున్నారంటే, అది ఆలయం నడిపే వాళ్ళు ఎవరైనా ఆయనకి భక్తులై ఉండి, ఆలయం నడిపే వాళ్ళు ఎవరైనా ఆయన రాసిన రాతలు చదివితే, ఇక ఆలయానికి వచ్చే ఒక్క భక్తుల్ని కూడా ప్రశాంతంగా ఆలయంలో ఏమీ చేసుకోలేరు. అంత భయంకరంగా ట్రీట్ చేస్తారు ఆలయానికి వచ్చే భక్తుల్ని. అంత భయంకరంగా ఉంది ఆ పుస్తకం. అది చాలా దారుణమైన స్టేట్మెంట్స్గా నేను అనుకుంటుంటా. చాలా ఫేమస్ ఆయన, చాలా బుక్స్ ఉన్నాయి ఆయనవి. అది తప్పు కదండి. అట్లాగా అలా ఆయన దగ్గర ఉండి ఆయనే సర్వస్వం అనుకునే కొన్ని వర్గాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా కేవలం మార్కెటింగ్ ఏజెంట్లు లెక్క అన్నమాట. అంటే ఆయన ఎక్కడికి పోతే అక్కడ ఆయన కంటే ముందు ఒక స్టాల్ ఓపెన్ చేయడం, ఆయన రాసిన బుక్స్ అక్కడ పెట్టేయడం, ఆయన గురించి భజన చేయడం, ఆయన గురించి చెప్పడం. ఇదే ఇప్పుడు ఆయన ఏ దేవుడిని ఆధారం చేసుకొని తన గురువు అని చెప్పుకుంటున్నాడో ఆ దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే ఆ దేవుడు పాపం మూల ఎక్కడో గుడ్డి దీపంలాగా ఒక విరిగిపోయిన పీఠం మీద చిరిగిపోయిన శాలువా కప్పి దాని మీద పెట్టుంటారు ఆ దేవుడిని, ఆ గురువును. కానీ ఈయనకు మాత్రం రాజసింహాసనం, ఈయన అసలు ఆ పటాటోపాలకి చెప్పడానికి వీలు లేనట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా పిచ్చి పీక్స్ ఎట్లుంటుందంటే, ఆయన తినే కంచంలో నుంచి ఆయన తినేసి మొత్తం నాకి పెట్టిన దాంట్లోంచి ఒక మెతుకు దొరికితే మహాప్రసాదం అనుకునే స్థాయిలోకి ఉంటుందన్నమాట. గురువు ఉచ్చిష్టం అనేది నిజంగా మహాప్రసాదమే, దాంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ ఆ గురువు అని మనం ఎన్నుకోబడేటటువంటి ఆ సదరు పర్సన్ యొక్క నడవడిక గమనిస్తే, అట్లా గమనించి కూడా ఎందుకు అలా వెర్రి వేలం పడతారనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నేను చూశాను 2-3 సార్లు అలాగా. అమాన ఏకనాథ భాగవతంలో చెప్తారు,
సత్శిష్యుడికి ఉండవలసిన లక్షణముల్లో మొట్టమొదటిది అమానహ. ఎవరైనా తనకు పొగుడుతున్నారు, ఏదో చేయబోతున్నారంటే అక్కడి నుంచి పారిపోతాడట సత్శిష్యుడు. తాను వేరు, తన గురువు వేరు, తాను వేరు, ఈ లోకం వేరు అనే ఏ భావనలో కించిత్ కూడా ఆ భావనలో ఉండని వారు సద్గురువులట. చూడండి, లోకమంతా లోకమయమైపోయి ఉంటారు వారు. అంతే తప్ప కుర్తా వేసుకొని వచ్చే భక్తుడు ఒక రకమైన భక్తుడు, వాడిని ఇట్ట ట్రీట్ చేయాలా, పంచి కట్టుకొచ్చే భక్తుడు ఒక రకమైన భక్తుడు, వాడిని అట్ట ట్రీట్ చేయాలా, ఇది తాకకూడదు, అది తాకకూడదు, ఇవన్నీ బక్వాస్ సోది మాటలు అనిపిస్తాయి నాకు. నేను ఇప్పటి వరకు మాట్లాడిన వాటిల్లో ఏదైనా పొరపాట్లు ఉంటే నాకు తెలియజేయండి. ఏదైనా సరే విన్నవాళ్ళు కామెంట్ చేయగలరు. ఓం.